హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కన్నాపురంలో జరిగేటటువంటి గిరిజన సంతను ఈ వీడియో బ్లాగ్లో మీ అందరికీ చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ చాలా ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేదు. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందనమాట. అదేవిధంగా మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేసి మరిన్ని మంచి మంచి కంటెంట్స్ నేను మీకు చూపించడానికి అవుతుంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరిగేటటువంటి గిరిజన సంతల్లో ప్రముఖమైనది, ముఖ్యమైనది ఈ కన్నాపురం సంత. ఈ కన్నాపురంలో ప్రతి గురువారం జరిగేటటువంటి ఈ సంతకు సుమారు 20 నుంచి 25-30 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి వారి నిత్యావసరాలను కొనుక్కుని మళ్ళీ వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కొయ్యలగూడెం, అదేవిధంగా బుట్టాయగూడెం, పోలవరం మండలాలకు మధ్యలో ఉంటుంది ఈ కన్నాపురం అనే గ్రామం. ఈ కన్నాపురం గ్రామంలో జరిగేటటువంటి ఈ గిరిజన సంతకు చుట్టుపక్కల కొండ గ్రామాలైనటువంటి, గిరిజన గ్రామాలైనటువంటి, ఏజెన్సీ గ్రామాలైనటువంటి గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో గిరిజనులు ఇక్కడికి వచ్చి వారికి కావలసిన వస్తువులను కొనుక్కోవడం, అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటటువంటి ఈ సంతలో మరెన్నో విశేషాలు ఉన్నాయి, చూద్దాం రండి. సలసల కాగే నూనెలో అప్పుడే వేసిన వేడి వేడి జిలేబీ తింటూ ఉండే అనుభూతిని మీరు ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో పొందొచ్చు. ఇక్కడ పండించేటటువంటి పంటల నుంచి తీసుకువచ్చేటటువంటి కూరగాయలు కానీ, ఈ మార్కెట్లో మనకి ఫ్రెష్గా దొరికేటటువంటి చేపలు కానీ, ఈ చుట్టుపక్కల గిరిజన గ్రామాల్లో, అదేవిధంగా చుట్టుపక్కల డెల్టా ప్రాంతాల్లో పండించేటటువంటి అన్ని కూరగాయలు కూడా ఈ సంతకు ప్రత్యేక ఆకర్షణగా వస్తూ ఉంటాయి. చాలామంది ప్రజలు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సంత చేసుకోవడమే కాకుండా కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ మంది ఈ కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి విద్యార్థులు, విద్యావంతులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్లో చదువుకోవడం వల్ల మెయిన్ జంక్షన్ అన్నమాట. ఈ కన్నాపురం అనేది ఈ చుట్టుపక్కల లోపల ఉండేటటువంటి 15 నుంచి 20-30 గ్రామాలకు ఈ కన్నాపురం అనేది మెయిన్ జంక్షన్గా అయిపోయింది. ఇక్కడే గిరిజన సంత జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి సంతలోకి వచ్చేటటువంటి వస్తువులే కాకుండా గిరిజన ఉత్పత్తులైనటువంటి తేనె, ఈతకాయలు, చిట్టీతకాయలు కూడా మనకి సీజనల్ వైజ్గా దొరుకుతూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ ఈ సంతకు వచ్చిన గిరిజనులు ఒక్క టీ కానీ, లేదా ఇక్కడ దొరికేటటువంటి ఆహార పదార్థాలను తిని మళ్ళీ వాళ్ళు సంత చేసుకున్న తర్వాత సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి గ్రామాలకు, ఆ గిరిజన కొండ గ్రామాలకు నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పటికీ కూడా చాలా గ్రామాలకు కనీస సౌకర్యాలైనటువంటి బస్సు అనేది కూడా లేదనమాట. ఇప్పటికీ చాలామంది నడుచుకుంటూనే వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ గిరిజన గ్రామాల గుండా బండి మీద వెళ్తూ ఉంటే మనకి అద్భుతమైన లొకేషన్స్ అయితే కనపడతాయి అన్నమాట. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. ఈ గిరిజన సంతకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్స్ మీద, సైకిళ్ళ మీద, ఈ మధ్య కాలంలో కొంచెం ఆటోలు లాంటివి తిరగడం అయితే జరుగుతుందన్నమాట. ఈ గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలను చూస్తూ ఉంటే వీళ్ళ నుంచి ఇంకా మనం చాలా నేర్చుకోవాలన్నంత విధంగా ఉంటారనమాట. వీళ్ళు చాలా సింపుల్ లైఫ్ స్టైల్, చాలా సింపుల్గా, చాలా నార్మల్గా ఉంటారు. మనలాగా ఆడంబరాలకు పూర్వ వాళ్ళకి ఏది ఉంటే అదే తింటారు, ఏ పని ఉంటే అదే చేసుకుంటారనమాట. ఈ వయసులో కూడా ఈ పెద్ద ఆయన చేస్తుంటే, ఈ పని చూస్తుంటే కనుక నాకైతే చాలా ముచ్చటేసింది. మేము ఏదో వీడియో తీస్తున్నామని ఆయనకి తెలిసినా కూడా ఆయన పనిలో ఆయన నిమగ్నం అయిపోయి ఆ రోజు దాన్ని తయారు చేసి దాన్ని అమ్ముకుంటేనో, లేదంటే దాన్ని తయారు చేసుకుంటే ఈ రోజుకి తన పని అయిపోతుందనే పనిలో భాగంగా నిమగ్నమైపోయి ఉన్నాడే కానీ మేము వచ్చామని కనీసం మాతో మాట్లాడడం కూడా లేదనమాట. చివరికి మేమే ఆయన్ని పలకరించాం, ఆ తర్వాత మాత్రమే ఆయన మాట్లాడారు. ఇంత వయసులో ఉన్న ఈయన చూస్తుంటే కనుక నాకైతే ఒక మాట అయితే చెప్పాలనిపిస్తుంది. గతాన్ని మార్చుకోవాలంటే ఈ రోజు, ఈ నిమిషం,
ఈ క్షణం ఇదే మనకున్న సెకండ్ ఛాన్స్. రోజు ఎన్నో ఆశలు, బాధలు, భయాలు, కానీ ఇవన్నీ దాటి ముందుకు వెళ్ళడానికి మనకున్నది మాత్రం ఒకే ఒక్క జీవితం. ఈయన చూస్తూ ఉంటే ఈ మాట ఎందుకో చెప్పాలనిపించింది. వాళ్ళకున్న ఒకే ఒక్క లైఫ్లో వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకి ఎంత ఉంటే అంత. మీకు ఇంకా చాలా విషయాలు తెలియదు. గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు చాలా సింపుల్ లైఫ్ స్టైల్తో ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. కొన్ని ఫ్యామిలీస్ సంత చేసుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే దీనంగా ఆయన పని ఆయన చేసుకుంటూనే వెళ్ళి వచ్చే వాళ్ళని చూస్తుంటే కనుక ఆ సీన్స్ చూస్తుంటే మాకైతే ఎంతో హార్ట్ టచింగ్ మూమెంట్స్లో అనిపించింది అనమాట. ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకుంటుంటేనే వెళ్ళి వచ్చేవాళ్ళని ఆయన చూసే విధానం కానీ, మేము ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఫేస్లో ఒక చిన్న చిరునవ్వు ఉంది చూడండి. ఇంతకుముందు ఎంత ఫ్రీగా అయితే ఆయన లేడు. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి చిన్న షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు చాలా బాగా చేస్తున్నారంటే ఆయన ఫేస్లో వచ్చిన ఆనందం అంతా ఇంత కాదనమాట. మాటల్లో చెప్పలేము అసలు. ఆ పెద్ద ఆయన్ని కలుసుకున్న తర్వాత గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు సంత చేసుకున్న తర్వాత ఎలా తిరిగి వస్తూ ఉంటారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వస్తూ ఉంటారు అనేది మీ కళ్ళకి కట్టినట్టు చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. చూడండి, అదొక చిన్న వ్యాన్ టైప్ ఉన్న బొలేరో అనమాట. అలాగే గిరిజనులు కొండ ప్రాంతాల్లోకి వారి యొక్క మేకలను, గొర్రెలను తీసుకుని మేతకు తీసుకువెళ్ళి వెనక్కి వస్తున్నటువంటి బామ్మగారు అనమాట. ఆవిడ ఏజ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అసలు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళైతే మన ఏరియాలో నడవడానికే కష్టం. అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సిక్స్ ప్యాక్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ సిక్స్ ప్యాక్ కోసం ఏమీ చేయరు. వాళ్ళు రెగ్యులర్గా కొండల్ని ఎక్కడం, దిగడం, వారు తినే ఆహారం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు, ఇక్కడ జరిగేటటువంటి పెద్ద సంత అయిన కన్నాపురం సంతకు, ఏజెన్సీ సంతకు, ఈ గిరిజన సంతకు ఏ విధంగా వస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు, అదేవిధంగా ఈ గిరిజన సంతలో ఎలాంటి వస్తువులు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అనే విషయాలను అయితే మీకు నేను తెలియజేశాను. అదేవిధంగా ఈ సంతకు వచ్చేటటువంటి ప్రజలు వాళ్ళ గిరిజన గ్రామ బస్ సౌకర్యం కానీ ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు నడిచి రావాలి లేదా టూ వీలర్ మీద రావాలి. ఈ మధ్య కాలంలో కొంచెం అయితే కనుక మనకి ఆటోలు లాంటివి తిరుగుతున్నాయి. అలాగే నెక్స్ట్ వీడియో బ్లాగ్స్లో ఈ గిరిజన గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజల జీవన విధానాన్ని, వాళ్ళ ఆహారపు అలవాట్లని, వాళ్ళు వ్యవసాయం చేసేటటువంటి విధానాన్ని మన ఛానల్ ద్వారా నెక్స్ట్ వీడియో బ్లాగ్స్లో మీ అందరికీ అయితే చూపించడానికి అయితే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్లో రానున్నటువంటి నెక్స్ట్ వీడియో బ్లాగ్స్లో పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న మరిన్ని సుందరమైన లొకేషన్స్ని, అంటే ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని హిడెన్ ప్లేసెస్ అనమాట. అవన్నీ కూడా అవి టూరిస్ట్ ప్లేసెస్గా కూడా ఉన్నాయన్న విషయం, అక్కడ అంత బాగుంటుందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. మన ఛానల్ నుంచి రాబోయే నెక్స్ట్ వీడియోస్లోనైతే కనుక ఆ లొకేషన్ ఎక్కడుంది, అది ఎలా ఉంటుందనేది మన ఛానల్లో వీడియోస్ రూపంలోనైతే మీ అందరికీ చూపిస్తాను. సో ఇప్పటికైతే ఇంతే. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు, మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియోస్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్.